అంటే నల్లగొండ అభివృద్ధి అయిందని అంటే చెప్పు తీసుకొని కొడతా అంటాడట. మరి నల్లగొండ అభివృద్ధి అయిందా కాలేదా? అయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా గట్టిగా. మళ్ళా నల్లగొండకు రాకుండా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నల్లగొండ వంక చూస్తే ఈ యొక్క పాతాళానికి దొక్కాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈ నల్లగొండ బాగుపడాలి, నల్లగొండ బాగుండాలి, నల్లగొండ అభివృద్ధి జరగాలి, నల్లగొండ ప్రజలు బాగుండాలి అని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇవాళ నల్లగొండను చూసి మనకన్నా ఎక్కువ సంతోషపడుతున్నది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వస్తూ కేటీఆర్ గారు అంటున్నారు ఇంత బాగా అయిందా అని. ఆ రోజు నాకు ఐటీ హబ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంటే చెవుల ముచ్చట్లు చెప్పిండు. ఎంత అద్భుతంగా తయారు చేసుకోవచ్చు అన్నా, చాలా బాగా చేసుకోవచ్చు అంటే, అన్నా ఒక్క అవకాశం మీరు ఒక్కసారి సహకరించండి, నల్లగొండ చరిత్ర తిరగరాయబోతుంది, నల్లగొండని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఎవరు ఊహించని రీతిలో ఈ నల్లగొండను అభివృద్ధి చేసి పెడతాం. అటు నల్లగొండ జిల్లా మంత్రిగా జగదీష్ అన్న గారి పూర్తి సహకారంతో అన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సహకారంతో ఇవాళ నిండుగా నల్లగొండ బంగారు కొండ అయింది. ఈ బంగారు కొండ ఈ రోజు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా 2 సంవత్సరాలు పడుతుంది పూర్తి కావాలంటే. అవన్నీ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే మళ్ళీ ఆస్వాదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ నల్లగొండకు సేవకుడిగా, ఈ నల్లగొండకు రక్షకుడిగా అవకాశం ఇవ్వండి. ఈ నల్లగొండ ఎవరు ఊహించని తీరులో నిర్మాణం చేసి మీకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి ఈ నల్లగొండను అభివృద్ధి చేసి ఆయనకు కానుక ఇస్తానని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, అవమానం చేసిన వ్యక్తులని ఆగమాగము చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనను ఒకటే వైపు చూస్తా ఉన్నారు, ఒకే చెయ్యి ఉంది అని చూస్తా ఉన్నారు. కానీ రెండో వైపు చూస్తే మాడి మష్ అయిపోయే రోజు వస్తుంది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే మాడి మష్ అయిపోయే రోజు వస్తుంది. ఈ నల్లగొండ కోట పైన 12 సీట్ల ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి సోదరులారా, ఇవాళ పెట్టుబడి సాయం కానీ, ఎకరానికి 10,000 కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఆసరా పింఛన్లు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, వికలాంగులకు 4,016 రూపాయల పింఛన్ కానీ, ఇవన్నీ అందుకుంటున్న మనకు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. ఇంకొకరు వస్తే ఆగమైతాం. ఉచిత కరెంటు రాదు, మోటార్ కరెంటు ఉంటుంది. ఉచిత కరెంటు ఉండదు, 3 గంటల కరెంటే ఉంటుంది. దయచేసి కాంగ్రెస్ బీజేపీ దొంగ మాటలని తిప్పికొట్టి ఈ యొక్క తెలంగాణ కోట పైన గులాబీ జెండా ఎగిరేసి మళ్ళా 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేసుకోవాలని, ఈ నల్గొండలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని కోరుకుంటూ, ఈ నల్గొండ గడ్డ పైన మీరందరూ కూడా అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా గుండెని అవమానపరిచినటువంటి వాళ్ళని ఈ గడ్డ మీదకి రాకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ నల్గొండ అభివృద్ధి కోసం నా ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ఈ నల్గొండని ఊహించని రీతిలో అభివృద్ధి చేయాలంటే మళ్ళీ మీరు గ్రామాన పల్లెన గల్లీ ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరిని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.
కారు గుర్తుకే గట్టిగా నెల కారు గుర్తుకే కారు గుర్తుకే మన నల్లగొండ జిల్లా బ్రదర్ సైదుల్ నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత విద్యుత్ శాఖ మాత్యులు అన్నా అని పలికితే నేనున్నా అని పలికి అన్నిటికీ అండగా ఉండే అన్న జగదీష్ అన్న గారు మనని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతా ఉన్నాను గట్టిగా చప్పట్ల ద్వారా. నల్లగొండ ముఖ చిత్రాన్ని మార్చేసి అమెరికాలో ఉండే ఐటీ హబ్బుల్ని నల్లగొండకు తీసుకొచ్చి ఈరోజు ప్రారంభం చేసి ఈ ప్రగతి నివేదికన సభకు ముఖ్య అతిథిగా హాజరైన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ పురపాలక శాఖ మార్చులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీ రామారావు గారికి, సభాధ్యక్షులు మిత్రులు నల్లగొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు బండ నరేందర్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, వేదికపై ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, జిల్లా వివిధ సంస్థల అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున హాజరై నల్లగొండలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఈ సభా వేదిక వరకు కిలోమీటర్ల పొడవున మా అభివృద్ధి పదాతకు మేము గౌరవించుకోలే, స్వాగతించాలి అని చెప్పి మన కార్యనిర్వాహక అధ్యక్షులకి పూలతో స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ మధ్యకాలంలో మనం కొన్ని వింటున్నాం. నల్లగొండలో మళ్ళా నన్నే గెలిపిస్తారని ఒక ఆయన అంటుండు, నాగార్జున సాగర్లో మళ్ళా వృద్ధ సింహానైనా నాకే మేతేస్తారు అని ఇంకొక ఆయన అంటుండు, హుజూర్ నగర్లో నన్ను గడ్డం తీసుకోలేదు కాబట్టి నాకు అవకాశం ఇస్తారని ఇంకొక ఆయన అంటుండు. మా దగ్గర కూడా మీసాలు పోయినా సరే ఏదో రకంగా ఒడిదిప్పుకొని నడవలేకపోయినా నన్ను రమ్మంటున్నారు అని ఇంకొక ఆయన అనుకుంటుండు. నిజమే, 12కు 12 బీఆర్ఎస్ ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని రమ్మంటున్నారు అని అడుగుతున్నారు. ఏమిటికి రమ్మంటున్నారు? నల్లగొండలో మీరు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ను నాశనం చేసిన కేసీఆర్ను కాదని మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు? ఫ్లోరోసిస్ పోయింది, మాకు బాధ అవుతుంది, మళ్ళా ఫ్లోరోసిస్ తీసుకురావాలంటే మీరు మాత్రమే చేయగలుగుతారు, అందుకే రండి అని అడుగుతున్నారా ప్రజలు? అద్భుతంగా వ్యవసాయంలో వెల్లివిరిసిన నల్లగొండ జిల్లా, దేశానికి ఒకప్పుడు అన్నం పెట్టిన నల్లగొండ జిల్లా, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రైస్ మిల్లులు అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న నల్లగొండ జిల్లా మీ పాలనలో నాశనమై కరువు కాటకాలకు నిలయమైంది. ఇతరులకు అన్నం పెట్టిన రైతన్న తనే అన్నం లేక ఆకలి చావులకు గురైండు. కానీ వాళ్ళ కేసీఆర్ పుణ్యమాని తెలంగాణ వచ్చినాడు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన ఈ జిల్లా గత 5 సంవత్సరాలు వరుసగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ దేశానికి అందించి అన్నపూర్ణగా మార్చింది. ఇవాళ మళ్ళీ ఆ బియ్యం మొయ్యలేకున్నాం. కరువు తీసుకురావడానికి మీరు తప్ప ఇంకోరు దిక్కు లేదు, అందుకే రమ్మని అడుగుతుందా మిమ్మల్ని? దేనికి అడుగుతుంది? నల్లగొండ పట్టణం నిజాం కాలంలోనే ఇది జిల్లా, నిజాం కాలంలోనే జిల్లాగా ఉన్న నల్లగొండ నిజాం కాలంలో వేసిపోయిన రోడ్డు తప్ప
మళ్ళీ ఎన్నడన్నా ఒక రోడ్డు కానిందా? ఎప్పుడైనా నల్లగొండ ప్రజలు మీ నాయకత్వంలో గుక్కెడు మంచినీళ్ళు తాగినరా? నల్లగొండ పట్టణంలో ఎటు చూసినా మురికితుమ్మ చెట్లు, అందులో కనపడ్డ పందులు తప్ప నల్లగొండ రోడ్లపైన ఇవాళ కనపడుతున్న అద్భుతమైన పూల వనాలు తెచ్చినందుకు భూపాల్ రెడ్డిని వద్దంటున్నారా? భూపాల్ రెడ్డిని ఒక్క మాట మీద మీరు గెలిపించినందుకు దత్తత తీసుకున్న కేసీఆర్ గారు ఒక్కటే రోజు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించి తెల్లవారే కేటీఆర్ గారిని మీరు వెళ్ళండి, బజారు తిరిగి ప్రజలతో మాట్లాడి ఎక్కడ ఏం కావాలనో అవి చూసి వచ్చి అభివృద్ధి చేయాలి అని చెప్తే తెల్లవారే వచ్చి ప్రతి సందు ప్రతి బస్తీ ప్రతి గల్లీ తిరిగి ఎక్కడ ఏం కావాలనో చూసి తనే స్వయంగా ప్రణాళికలు చేసి అభివృద్ధి నిధులనిచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుకు భూపాల్ రెడ్డిని వద్దంటున్నారా? దేనికి వద్దంటున్నారు? ఏం చేసిండు భూపాల్ రెడ్డి? మీలాగా మందిని ముంచిండా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సీట్లు ఇస్తానని చెప్పి ఏమన్నా మీ లెక్క మోసం చేసి పైసలు తీసుకున్నాడా? బహుశా ఈ దేశంలో దళిత నియోజకవర్గంలో కూడా సీట్లు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసి దళిత నాయకులను మోసం చేసిన దరిద్రులు మీరు. మిమ్మల్ని మళ్ళీ రమ్మని ఎందుకు అడుగుతారు నల్లగొండ ప్రజలు? చెప్తారు రేపు సీట్లు డిక్లేర్ అయిన తర్వాత ఒక్కరొక్కరు మీ భాగోతాల్ని బయట పెడతారు. నాగార్జున సాగర్ పక్కనే ఉన్న మంచినీళ్ళు ఇవ్వనందుకు మీరు మమ్మల్ని రమ్మంటున్నారా? మిమ్మల్ని హుజూర్నగర్ నియోజకవర్గానికి కాలువ ఉన్నా వరుసగా 7 సంవత్సరాలు 14 పంటలు నీళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవాళ వరుసగా 18 పంటలకు నీళ్ళు ఇచ్చినందుకు అవి వద్దు, మిమ్మల్ని తెచ్చుకొని మేము నీళ్ళు బంద్ చేసుకుంటామని అంటున్నారా? నల్లగొండకు మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పి 3 సార్లు చెప్పి మోసం చేసి నువ్వు పోతే ఇచ్చిన మాట ప్రకారం భూపాల్ రెడ్డిని గెలిపించినందుకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు భూపాల్ రెడ్డిని వద్దంటారా? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు, యాద్ చేసుకోరు ఒక ఆయన. మీరు 20 ఏళ్ళు గెలిపించిన ప్రబుద్ధుడే. ఏబిసిడీలు రాకపోయినా ఆయన ఐటీ శాఖ మంత్రి చేసిండు అప్పటి ముఖ్యమంత్రి. దొంగ సర్టిఫికేట్ పెట్టి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పెట్టి నేను ఇంజనీర్ను అని చెప్పి మోసం చేస్తే ఐటీ శాఖ మంత్రికి ఇచ్చింది. కంప్యూటర్ని వెనక నుంచి చూడాలనో ముందు నుంచి చూడాలో తెలియని ఆయనకి ఐటీ శాఖను ఇస్తే నేను ఐటీ హబ్ తెస్తా అని చెప్పి నల్లగొండలో కోతలు కోసిపోతే నీ వల్ల కానిది అన్నా అన్నిచ్చినావు, నాకు నల్లగొండను అద్భుతంగా చేసే అవకాశం ఇచ్చినావు. గా చివరికి మా పిల్లలు ఎక్కడనో అమెరికాకు పోయి అక్కర లేకుండా మా కనగల్లులోనో మా తిప్పర్తిలోనో మా మాన్యంచెలకలోనో ఇంటికాడనే ఉండిపోయి ఐటీ నౌకరు చేసుకునే అవకాశం ఇవ్వు ఒక్కటి అని అంటే ఒక్కటే రోజుల శాంక్షన్ ఇచ్చి 1 సంవత్సరంలో అద్భుతమైన రాష్ట్రంలోనే అందమైన ఐటీ హబ్ నిర్మాణం చేసి ఐటీ టవర్ నిర్మాణం చేసి వాళ్ళ ప్రారంభం చేసినందుకు భూపాల్ రెడ్డిని వద్దంటారా? ఉన్నారు కదా కొంచెమైనా బుద్ధి జ్ఞానం మాట్లాడేటప్పుడు. మీకు లేదు విఘ్నత, కానీ ప్రజలకు ఉంది, నల్లగొండ ప్రజలకు ఉంది. నల్లగొండ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. ఇవాళ ఆకలి దప్పులను తీర్చి వెంటబడి ఫ్లోరోసిస్ని తరిమి కొట్టి ఆకలి చావులను ఆత్మహత్యలను ఈ జిల్లా నుంచి లేకుండా చేసిన కేసీఆర్ను ఈ జిల్లా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు. తప్పకుండా కేసీఆర్ సైనికులుగా వచ్చిన 12 మందిని మళ్ళీ గెలిపించి తీరుతారు, మళ్ళీ ఆశీర్వదించి తీరుతారు, అందులో సందేహం లేదు. ఇవాళ కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు కొంతమంది. కేసీఆర్ అర్థం కాలే, కేటీఆర్ అసలు కూడా అర్థం కాదు ఇంకా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మంత్రులుగా ఉంటే వాళ్ళ కార్యక్రమాలు మనందరికీ కూడా తెలుసు. ఏ ఊర్లోకి వచ్చినా ఈ ఊరు ఎమ్మెల్యే ఏం పని చేస్తాడో, ఎవరైనా సావుకో దినానికో పిలిస్తే వచ్చిపోయేటప్పుడు ఎట్లుంటాడో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇవాళ మన నాయకులు రాత్రి పగలు ప్రజల సంక్షేమం తప్ప, ఇవాళ మన ఎమ్మెల్యేలు మన మంత్రులు
రోజుకు 18 గంటల పైగా పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళు. మన కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తీసుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది కేటీఆర్ గారు. మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలలో తెలంగాణ పదం ఉచ్చరించిన వాళ్ళని కూడా, అది రావడం వాళ్ళకు కూడా తెలంగాణను పరిచయం చేసింది. భారతదేశంలో ఇవాళ ఎక్కడ పరిశ్రమలు తీసుకురావాలి, పరిశ్రమ పెట్టాలని ఎవరు బయలుదేరినా వేరే దేశాల నుంచి చక్కగా వాళ్ళు వచ్చేది హైదరాబాద్కే, వాళ్ళ అడ్రస్ వెతికేది కేటీఆర్ది. ప్రపంచంలో ఏ దేశం అయినా భారతదేశ ఐటీ శాఖ మంత్రి ఎవరు అంటే కేటీఆర్ పేరు మాత్రమే చెప్తారు తప్ప ఈ దేశంలో ఇంకొక ఐటీ శాఖ మంత్రి పేరు తెలియదు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి పేరు అసలే తెలియదు. ఇవాళకి నాకు కూడా తెలియదు, మీకు ఎవరికి కూడా తెలియదని అనుకుంటున్నాను నేను. తెలంగాణ ఐటీ మంత్రి అనుకోవడం లేదు కేటీఆర్ గారిని. భారతదేశానికే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అనుకుంటున్నారు. నిజమే. మరి ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, భారతదేశాన్ని కూడా పరిపాలించే సత్తా కేటీఆర్కు ఉంది, కేసీఆర్కు ఉంది. రాబోయే కాలంలో ఈ దేశం తప్పకుండా కేటీఆర్ మాకు కూడా కావాలని కోరుకుంటుంది. ఇవాళ కేసీఆర్ కావాలని ఎట్లా కోరుతుందో ఇప్పటికే చదువుకున్న వాళ్ళందరికీ అర్థమైంది. మేము బెంగళూరుకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఇంకొక రాష్ట్రానికి ఇంకొక క్యాపిటల్ పోయినా వాళ్ళు అడిగేది మొట్టమొదలు మీ కేటీఆర్ విజన్, మీ కేటీఆర్ యొక్క చొరవ మాకు ఆశ్చర్యం ఇస్తుంది. మీ ప్రజలు దబుక్కున కేసీఆర్ని కనుక కోల్పోతే మళ్ళీ అన్నీ కోల్పోతారు, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ఉండి తీరాలి అనే మాట చెప్తారు ప్రతి ఒక్కరు. ఇవాళ పట్టణాలు, నగరాలు ఒకటిని మించి ఒకటి పోటీ పడుతున్నాయంటే ఒక పట్టణానికి, పట్టణంలో ఉండే ప్రజలకి ఏం కావాలనో ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి గొప్ప నాగరిక దేశాలు అనుకుంటున్న దేశాలలో ఏమేమి ఉన్నాయో వాటికి మించి నా నల్లగొండ ఉండాలి, నా సూర్యాపేట ఉండాలి, నా సిరిసిల్ల ఉండాలి, నా ఆదిలాబాద్ ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి వాటిని అమలు చేస్తున్న నాయకుడు, పదం ప్రణాళికలు చేస్తున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చిన మాటలు ఒకడొకడు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ సమాధానం చెప్పే సందర్భం తొందరలోనే వస్తుంది. మళ్ళీ ఈ జిల్లాలో నల్లగొండ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో భూపాలరెడ్డిని గెలిపించడమే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా 12 మంది శాసనసభ్యులు గెలిపించడం ద్వారా ఇవాళ ఆ దొంగలు మాట్లాడుతున్న మాటలకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తూ తన విజయంతో, తన దార్శనికతతో అద్భుతమైన ప్రణాళికలను తయారు చేసి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ, ఐటీ, పురపాలికలు అన్నీ కూడా ఒకటిని మించి ఒకటి పోటీపడే పద్ధతుల్లో అభివృద్ధి చేస్తున్న పెద్దలు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. ఇంతేనా నల్లగొండ దమ్మంతకి? ఇంతేనా మీది? జై తెలంగాణ. హైదరాబాద్ అదిరిపడాల మీ అరుపులకు, మీ కేకలకు, మీ నినాదాలకు హైదరాబాద్ దాకినవాడాలి. హైదరాబాద్ అదిరిపోవాలా. కాంగ్రెస్ వాళ్ళ గుండెలు జలధరించాలా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే. సరిగా నేను బయలుదేరుతా. ఇక మరి నాకు వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా. మరి గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు ఈరోజు నల్లగొండ జిల్లా, నల్లగొండ పట్టణం యొక్క ముఖ చిత్రాన్ని మార్చి గతంలో మంత్రులుగా పనిచేసిన కంత్రీలు ఎవ్వడు చేయలేని పనిని ఒక ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు నల్లగొండ రూపురేఖలు మార్చిన మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు తిరిగి మీ ఆదరణతో, మీ ప్రేమతో తిరిగి అఖండమైన మెజారిటీతో మళ్లీ కాబోయే శాసనసభ్యుడు సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో, గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన
గౌరవ సహచర శాసనసభ్యులు ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు సోదరులు గ్యాదరి కిషోర్ గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు శ్రీ నోముల భగత్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు మిర్యాలగూడ శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు, గౌరవనీయులు అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఎంసి కోటిరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ నల్లగొండ శ్రీ బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరులు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులైన మునుగోడు శాసనసభ్యులు మొన్ననే ఉప ఎన్నికల్లో మీ అందరూ కూడా కష్టపడి గెలిపించిన పెద్దలు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, గౌరవనీయులైన మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ పూల రవీందర్ గారు, మన చిరుమర్తి లింగయ్య గారు, నకిరేకల్ ఎమ్మెల్యే గారు, వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మిగతా వాళ్ళు దయచేసి మీ పేర్లు చెప్పనందుకు తిట్టుకోవద్దు, తిట్టుకుంటే మనుషుల్నే తిట్టుకోవాలని కోరుతూ మన టెస్కాబ్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, అదేవిధంగా వేదిక పైన ఉన్న సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పేరు పేరున అందరికంటే ముఖ్యంగా ఈరోజు నల్లగొండలో బ్రహ్మాండమైన స్వాగతం పలికి అద్భుతమైన ఈ మీటింగ్కు హాజరవుతున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నిజంగా కూడా కడుపు నిండినట్టు అయింది. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్లగొండకు ఒక కార్యక్రమానికి వచ్చినారు. వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేసి ఆ నల్లగొండ పట్టణం, నల్లగొండ నియోజకవర్గం నేను స్వయంగా దత్తత తీసుకున్న నియోజకవర్గం, దాని రూపురేఖలు మార్చాల్సిందే, 65 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఇచ్చిపెట్టిపోయినారు, మనం ఖచ్చితంగా దాన్ని చేయాలి, వెంటనే రేపే బయలుదేరిపోండి, మీరు మీ అధికారులు జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి బయలుదేరిపోయి ఏమేమి కావాలో నల్లగొండకు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని మంజూరు చేసి రండి, సంవత్సరం లోపల ఒక కొత్త నల్లగొండ నేను చూడాలి అని కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది. వారు ఆజ్ఞాపించంగానే వెంటనే బయలుదేరి తెల్లారే వచ్చి ఇక్కడ నేను, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరం కూడా మొత్తం దాదాపు 4-5 కిలోమీటర్లు పట్టణంలో పాదయాత్ర చేసినాం. అధికారులందరూ కూడా మాతో వచ్చినారు. పాదయాత్ర చేసినప్పుడు చాలా షాపులలోకి పోయినా, నేను చాలామంది మా సోదరులను కలిసి అడిగిన ఏం కావాలి నల్లగొండకి, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే వాళ్ళు చెప్పిన 3-4 ముఖ్యమైన అంశాలు. ఒకటి, నల్లగొండ రోడ్లు దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు 50 ఏళ్లలో ఏ మార్పు కూడా జరగలేదు, మంత్రులుగా పనిచేసినా కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదు, ఆ రోడ్లు బాగు చేయండి, రోడ్లు విస్తరించండి, నంబర్ 1 పని అని చెప్పిండ్రు. రెండవది, మా పిల్లలకు విద్యలో ఉపాధిలో అవకాశాలు రావాలి, బ్రహ్మాండమైన వసతులు కావాలి, మరి మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినారు, కానీ ఉపాధి అవకాశాల కోసం ఒక బ్రహ్మాండమైన ఐటీ హబ్ను కూడా మంజూరు చేయండి, దాన్ని కూడా నిర్మాణం చేయండి అన్నారు. ఈరోజు నేను మీకు కడుపు నిండినట్టుందని ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఈరోజే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే మీ ఐటీ హబ్ను ప్రారంభోత్సవం చేసినాం. మీ ఐటీ హబ్ ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంత అందమైన ఐటీ హబ్ ఏ పట్టణంలో లేదు. కేవలం మీ నల్లగొండకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక, మీ ఎమ్మెల్యే గారి మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమకు ఇదొక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఐటీ హబ్ మాత్రమే కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే ఒక సమీకృత మార్కెట్, ఎక్కడనో ఫారెన్లో ఉన్నట్టు, ఎక్కడనో విదేశంలో ఉన్నట్టు అత్యాధునికంగా అద్భుతంగా ఒక మంచి మార్కెట్ కట్టుకున్నాం.
అదేవిధంగా జంక్షన్లు అన్నీ మారిపోయినాయి, రోడ్లు మారిపోయినాయి. మరిగూడ జంక్షన్ దగ్గర కూడా బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా ఇది నేను చూసిన నల్లగొండనేనా, ఇంకేదైనా వేరే పట్టణానికి వచ్చినా అనే అభిప్రాయం కలిగే విధంగా మొత్తం రూపురేఖలు దగ్గర ఉండి మార్చిన ఘనత మీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారికే దక్కుతుంది. డబ్బులిచ్చింది కేసీఆర్ అయితే, నిధులిచ్చింది కేసీఆర్ గారైతే మొత్తంగా శ్రద్ధ పెట్టి పనిచేసి ఈరోజు సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ఫికర్తోని ఎంతైతే బాధతోని పనిచేస్తారో అంత బాధతో అంత కష్టంతో బ్రహ్మాండమైన పనిచేసిన భూపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి రెండు కాదు ఎన్ని పనులు చేసినాం నల్లగొండలో ఈరోజు అంటే 1300 కోట్ల పైచిలకు రూపాయలు, 1350 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు, నేను ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కలుపుతలేను, ఆ లెక్క వేరు. ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు 1350 కోట్లు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక్కటే ఆలోచించమని కోరుతున్నా. తెలంగాణ రాకపోతే ఈ పనులు ఎప్పుడన్నా అవుతుండేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంత గొప్ప అభివృద్ధి ఇంత వేగంగా ఎన్నటికన్నా అవుతుండేనా? ఎన్నటికన్నా నల్లగొండ బాగుపడుతుండేనా? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ మెడికల్ కళాశాల కాలేజీ తెస్తాం, మెడికల్ కాలేజీ అని గతంలో ఇక్కడి నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు మాటలు ఇచ్చినారు, హామీలు ఇచ్చినారు. కానీ వాళ్ళెవరూ చేయకపోతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీను, దాంతోపాటు బ్రహ్మాండమైన హాస్పిటల్ను, ఇది నిర్మాణంలో ఉన్న మీ హాస్పిటల్, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇవాళ నల్లగొండకు వచ్చింది. అతి తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నదనే మాట కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మారిన రోడ్లైతేనేమి, ఐటీ టవర్ ఒకటే 90 కోట్లు, నల్లగొండ కళాభారతి, నల్లగొండ అంటేనే చైతన్యానికి వేదిక, కవులు, కళాకారులకు, రచయితలకు ఎంతో మందికి నెలవు ఈ నల్లగొండ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు పోయినసారి వచ్చినప్పుడు, ఒక కళాభారతి అత్యాధునికంగా హైదరాబాదులో ఉన్న రవీంద్ర భారతికి ఒక 10 రెట్లు మెరుగ్గా ఒక కళాభారతి కట్టాలి నల్లగొండలా అని చెప్పి 93 కోట్ల రూపాయలు మీకోసం మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కేవలం రోడ్ల విస్తరణకు, సెంట్రల్ లైటింగ్కు, బ్రహ్మాండమైన చెట్లు పెట్టి అందమైన ఫుట్పాత్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 150 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఉదయ సముద్రం వరకు ఉన్న బీటీ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి ఒక 30 కోట్లు ఖర్చు పెట్టి అందంగా చేసుకున్నాం. ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ సుందరీకరణ 75 కోట్ల రూపాయలతో అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా వల్లభరావు చెరువు సుందరీకరణ అప్పుడు నేనే వచ్చిన నాకు యాదకుంది 15 కోట్లు, అది కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా అది కూడా అద్భుతంగా చేసి చూపెడతాం. మరిగూడెం దగ్గర ఉండే బైపాస్ రోడ్డు మీద ఫ్లైఓవర్ కోసం 46 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అసంపూర్ణంగా ఉంటే దాన్ని పూర్తి చేయడానికి 216 కోట్లు, భూగర్భ మురికి కాలువల క్రమబద్ధీకరణ కోసం 18 కోట్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటే వరద నీటి కాలువల కోసం 56 కోట్లు, సీసీ రోడ్లకు 77 కోట్లు. ఇంత పెద్ద చిట్టా ఉంది, మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చి పోతా. ఎందుకంటే చదవాలంటే ఇంకో అర్ధగంట పడుతుంది, అంతకంటే ఎక్కువ చెప్పా. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచించండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, పని చేయాలనుకుంటే, చేయాలనే ప్రేమ ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉంటే తప్పకుండా మార్గం ఉంటుంది, తప్పకుండా పైసలు కూడా ఉడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను నల్లగొండను దత్తత తీసుకుంటా, రూపురేఖలు మారుస్తా అంటే కొంతమంది అడ్డం పొడుగు మాట్లాడినరు, నోటికొచ్చిన కారు కూతలు కూసిండ్రు. ఇవాళ ఆశ్చర్యం అనిపిస్తున్నది వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే. కోతలు కోసే కూతల రాయుడు ఒక ఆయన ఉండే ఇక్కడ ఇదివరకు, ఆనాడు మంత్రిగా పనిచేసిండు ఒక ఆయన, మీ అందరికీ తెలుసు ఆయన పేరు వెంకటరెడ్డి. ఆనాడు ఐటీ మంత్రిగా కూడా పనిచేసిండు ఆయన. ఏమన్నాడు ఆయన? ఐటీ కంపెనీలు తెస్తా అన్నాడు, మెడికల్ కాలేజీలు తెస్తా అన్నాడు. కానీ ఏమన్నా తెచ్చిండా? ఐటీ కంపెనీ కాదు కదా, కనీసం ఒక కంప్యూటర్ అన్న ఎవరికైనా కొనిచ్చిండో లేదో నాకైతే అనుమానమే. ఈరోజు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఆయన చేయలేని పనిని చేసి చూపెట్టింది మీ నాయకుడు, మీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని మాటలు వింటే
ఏడవాళ్ళనో నవ్వాలనో తెలియదు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, రాష్ట్రంలో కరెంటే వస్తలేదు, 24 గంటల కరెంట్ ఎక్కడున్నది చూపెడితే నేను రాజీనామా చేస్తా నా ఎంపీ పదవికి అని ప్రగల్భాలు వలుకుతున్నాడు. నేను నిన్న చెప్పినా, మొన్న చెప్పినా, మళ్ళా ఈరోజు కూడా చెప్తున్నా, వెంకటరెడ్డి గారు మీకు అంత అనుమానం ఉంటే 24 గంటల కరెంట్ వస్తలేదని అనుమానం బాగుంటే ఒక పని చేయి, మేమే బస్సు పెడతాం, నువ్వు రా, రేవంత్ రెడ్డిని తీసుకురా, ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మంచి మంచి నాయకులందరినీ తీసుకురా, తీసుకొని బయలుదేరి రా, ఖర్చులు మాయే, ఏ గంటకు ఏ ఊరికి ఈ రాష్ట్రంలో పోతావో పో, వరుసగా అందరూ లైన్ కట్టి నిలబడుండ్రి, 200 మందో 300 మందో లైన్ కట్టి నిలబడుండ్రి, గట్టిగా కరెంటు తీగలు గట్టిగా పట్టుకోండి, కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది, దేశానికి దరిద్రం కూడా విక్తుంది. నాకు తెలియక అడుగుతా, కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఇజ్జతన్న అనిపించాలనా లేదా, కొద్దిగా సిగ్గు అనిపించాలనా లేదా? ఎట్లుండే కరెంటు పరిస్థితి కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కేసీఆర్ గారి సమయంలో అవునా కాదా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పింది నిజమైతేనే చప్పట్లు కొట్టురు, లేకపోతే వద్దు. ఆ రోజు ఎట్లుండే నల్లగొండలో, ఏదన్నా కనగల్లో, ఒక పల్లెటూరులో ఎవరన్నా మనకు తెలిసిన పెద్ద మనిషో, మన కులపాయిన్నో, మన సుట్టపాయిన్నో ఎవరైనా చచ్చిపోతే ఆ రోజు మనమే ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంట్ వాళ్ళను. ఏమంటుండే మనం ఫోన్ చేసి, అన్నా మా దగ్గర ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే కాలేసినాం, అంత్యక్రియలు చేసినాం, ఇంటికి పోవాలంటే బాయికాడికి పోయి స్నానం చేసి పోవాలి, కరెంటు లేదు, ఒక 15-20 నిమిషాలు కరెంట్ ఇస్తే మొత్తం అందరం స్నానాలు చేసి ఇంటికి పోతాం అని అడుక్కున్న రోజులు నిజమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్కు బుద్ధి వచ్చేటట్టు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఉన్నదా పరిస్థితి? కడుపు నిండా కరెంటు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతన్నలకు 24 గంటల కరెంటు. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా మస్తు మంది మస్తుగా మాట్లాడచ్చు, మస్తు మంది మస్తుగా నరకచ్చు, కత్తివాంది కాదు నెత్తివాంది కాదు, ఏం పోయింది, ఎటు పడతాడే మాట్లాడచ్చు, కత్తి మనది కాదు నెత్తి మనది కాదు, ఎటు పడతాడే గీకచ్చు, దెబ్బ దాకితే ప్రజలకు దాకుతుంది, మాకేమవుతుంది? ఇదే వెంకటరెడ్డి కాదా, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఆనాడు దామెరచెర్లలో పక్కనే మిర్యాలగూడ నియోజకవర్గంలో, ఇదే నల్లగొండ జిల్లాలో మొత్తం తెలంగాణలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ 4000 మెగావాట్ల ప్రాజెక్టు కడితే ఏమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీన్ని మూసేస్తాం అని మాట్లాడిన మాట వాస్తవం కాదా? వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఏమన్నాడు? తెలంగాణలో ఉండే బీద బిక్కి రైతులు ఎవ్వల కూడా 2-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటల కరెంటు చాలు, వీళ్ళకి అంతకంటే ఎక్కువ ఇయ్యం అన్న మాట వాస్తవం కాదా? ఇది కెమెరాలలో లేదా? ఇవాళ మీరు ఎత్తుకుతే దొరకదా వీళ్ళు మాట్లాడిన మాటలు? గిసొంటోళ్ళ ఇవాళ కేసీఆర్ కరెంట్ చక్కగిస్తలేడని మాట్లాడతారు. సిగ్గు అనిపిస్తుంది, ఇజ్జత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే. వీళ్ళతోనా మనం పోటీ పడాల్సింది, వీళ్ళతోనా మనం కొట్లాడుతున్నది అనే బాధ కూడా కలుగుతా ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టినప్పుడేమో జిల్లాకు పరిశ్రమలు తేలేదు, ఐటీ హబ్బులు తేలేదు, మెడికల్ కాలేజీలు తేలేదు, కనీసం కరెంట్ ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు, సాగునీరు ఇయ్యలేదు. ఆ రోజేమో సావగొట్టిండ్రు. ఇవాళ వచ్చి ఊదరగొడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేమిక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి, కరెంటు వెలుగులు నింపడానికి విద్యుత్ పవర్ ప్రాజెక్టు కడితే మీకొచ్చిన బాధ ఏంది? నల్లగొండ జిల్లా నుంచి విద్యుత్ వెలుగులు మొత్తం రాష్ట్రానికి వస్తే మీకొచ్చిన నొప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇట్లాంటి ఇంగితం లేని లీడర్లు, వెంకటరెడ్డి లాంటి లీడర్లు, రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు కావన్నా మీకోసం మీ దగ్గర నల్లగొండలో 24 గంటలుంటూ మీకోసం 24 గంటలు పనిచేసే కంచర్ల భూపాల్ రెడ్డి లాంటి నాయకుడు కావాలన్నా? భూపన్న ఒక మాట అన్నాడు, ఆయన అంగవైకల్యం మీద కూడా మాట్లాడిండు అని. అన్నా నేను ఒకటే చెప్తున్నా, నీ అంగవైకల్యం మీద మాట్లాడినోనికి వానికి నెత్తి చక్కగా లేదు, నువ్వు మంచిగానే ఉన్నావు, నీ ప్రజలు నీతోనే ఉన్నారు, తప్పకుండా నిన్ను గెలిపిస్తారు. ఆయన నెత్తి ఖరాబ్ అయింది. నీ పనితీరు చూసి, ఈ ప్రభుత్వ పనితీరు చూసి ఆయన మెదడు దెబ్బతిన్నది. అందుకే పొద్దునోటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు,
రాత్రి వచ్చే వరకు ఇంకో మాట మాట్లాడతాడు. గసొంటోళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత కూడా లేదు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, మాకంటే పొడుగు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు వీడ జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చాలా పొడుగున్నారు. ఒక్కొక్కరు చాలా మంది పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టినారు. ఏం చేసిండ్రు? కాకపోతే మా జగదీష్ అన్న పొడుగు లేకపోవచ్చు, మా భూపాలన్న పొడుగు లేకపోవచ్చు, నేను కూడా పొడుగు లేకపోవచ్చు, మా సార్ కేసీఆర్ కూడా దొడ్డుగా లేకపోవచ్చు మీ లెక్క. కానీ మీరెవ్వరు చేయని పని 60 ఏళ్లలో ఈ 9 ఏళ్లలో చేసి చూపెట్టింది ఇదే గులాబీ జెండానా కాదా? ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది అవాస్తవమా? ఫ్లోరోసిస్ను మీరు పాపంలాగా పెంచి పోషిస్తే 1,50,000 మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవోత్సవాలు చేస్తే ఆ ఫ్లోరోసిస్ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్. ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది. పార్లమెంటులో మోడీ స్వయంగా మేమంటే ఇష్టం లేదు మోడీకి, కక్ష, ఇష్టం వచ్చిన తిట్లు తిడతాడు. కానీ ఆయనకు కూడా తప్పలేదు పాపం మోడీకి. కేసీఆర్ మొత్తానికి ఫ్లోరోసిస్ లేకుండా చేసిండు అని చెప్పక తప్పని పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే సూర్యాపేటలో సోదరుడు ఆనాడు జలసాధన సమితిని నడిపిన దుశ్చర్ల సత్యనారాయణ గారు కలిసిండు. ఆయన చెప్తున్నాడు, అన్నా నల్లగొండలందరికీ చెప్పండి, ఈ ఫ్లోరోసిస్ అనే దాన్ని ఒక్కదాన్ని రూపుమాపినందుకు 12ంటికి 12 సీట్లు ఖచ్చితంగా గులాబీ జెండనే ఎగరాలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవాలే, మా ఆడబిడ్డలకు యాద్ చేయి, ఆనాడెట్లుండే ఈ రోజు ఎట్లుందే ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పు, ఆగం కావద్దని చెప్పు అని చెప్పి దుశ్చర్ల సత్తన్న చెప్పిండు. మీ అందరికీ తెలుసు, మా తమ్ముడు అంశాల స్వామి ఆయనను తీసుకుపోయి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద వండుకోబెట్టినా బీజేపీడు కనికరించలే, కాంగ్రెస్ వాడు కరుణ చూపలే. కానీ మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే, మిషన్ భగీరథ పెట్టినాకనే ఆ సమస్య పూర్తిగా శాశ్వతంగా పోయింది. ఈరోజు మా తల్లులు ధైర్యంగా చెప్పుకోవచ్చు, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు, నల్లగొండలో పుట్టబోయే బిడ్డలు సందమామలు లెక్కుంటారు తప్ప ఇదివరకు లెక్క ఉండే పరిస్థితి లేదు అని బ్రహ్మాండంగా గర్వంగా చెప్పుకోవచ్చు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ 1, 2 కాదు, నీళ్ళు ఇయ్యనోళ్ళు, సాగునీరు ఇయ్యనోళ్ళు, కరెంట్ ఇయ్యనోళ్ళు, కనీసం పరిశ్రమలు పెట్టనోళ్ళు, కాలేజీలు దేనోళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పాలంటే బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇవాళ ఒక్క భూపాల్ రెడ్డి గారు ఎన్ని పనులు చేసిండు మీ దగ్గర ఒక్కసారి నేను చెప్పేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టకండి, అది కూడా చెప్తా ఉన్నా. రైతు బంధు అనే కార్యక్రమం 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు, ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. కానీ ఏ ప్రధానమంత్రి, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడికి ఆలోచన రాలేదే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా ఇవాళ యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చింది అంటే మన సెల్ ఫోన్లు టింగు టింగు టింగుమని మోగుతూ 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మాట నిజమైతే చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుదాం. మన ఆడబిడ్డలకు ఒక సామెత చెప్తారు పెద్దలు, ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఈ రెండు కష్టం అని చెప్పి చెప్తారు. కానీ ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఇల్లు నేనే గట్టిస్తా, పెళ్లి నేనే చేస్తా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన మేనమామ, కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ అయితే గట్టిగా చప్పట్లతో ఆయనకు ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముసలి వయసులో ఉండే మా అవ్వలు, తాతలు ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత ఉండే పెన్షను? 200 రూపాయలు. ఇలా దాన్ని పెంచి 2,000 రూపాయలు పెంచి ఇలా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది కేసీఆర్ కాదా? ఇతరుల మీద ఆధారపడకుండా, ఎవరి ఆసరా అవసరం లేకుండా మీ చేతిలో ఊతకర్ర అయ్యింది కేసీఆర్ కాదా? భారతదేశంలో ఉండే దివ్యాంగులకు ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా అత్యధికంగా 4,016 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే మా దివ్యాంగ సోదరులు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ కిట్లు 1, 2 కాదు చెప్తే, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిండ్రు సినిమాలల్లో. సర్కారు దవాఖానకు పోతే సావగొడతారు, సచ్చిపోతాం అక్కడ
అంత దారుణంగా ఉంటుంది, నేను ఆడికి పోను అని పాటలు రాసుకున్నారు సినిమాలలో. ఈరోజు ఉన్నదా ఆ పరిస్థితి? ఇలా బ్రహ్మాండమైన వసతులు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, మొత్తం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. సూర్యాపేటలో మెడికల్ కాలేజ్, నల్లగొండలో మెడికల్ కాలేజ్, భువనగిరిలో మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా మన పిల్లల కోసం కాదా? మన పిల్లలు వైద్య విద్య అభ్యసించేందుకు కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలు, 1001 గురుకుల పాఠశాలలు, 5 లక్షల మంది బ్రహ్మాండంగా విద్యార్థులకు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అంతమంది పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? విద్య కానీ, వైద్యం కానీ, సంక్షేమం కానీ, పట్టణాభివృద్ధి కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ ఏ రంగంలో కేసీఆర్ గారు పనిచేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇక నా దగ్గర చూపెట్టాలంటే ఇప్పుడు చాలా బొమ్మలు ఉన్నాయి. భూపాలన్నీ ఇచ్చిండు. నల్లగొండ ఎట్లా మారిందో చూపెట్టన్నా మా ఊళ్ళకు అన్నాడంటే నేనేమన్నా ఇరికేనా? వాళ్ళు రోజు చూస్తున్నారు, నువ్వేం బాధపడకు, ఆడికెళ్ళిడికి రోజు తిరిగేటప్పుడు తలుచుకుంటున్నారు కాంగ్రెస్ టైంలో ఎట్లుండే, ఈ రోజు ఎట్లున్నది, వాళ్ళ మదిలో ఉన్నది, వాళ్ళ కళ్ళ ముంగట్నే అభివృద్ధి కనబడుతున్నది. నువ్వు భయపడకు, ఈసారి పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో 60-70 వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తావని చెప్పి నేను భూపన్నకు చెప్పిన. నేను మీ అందరిని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ బాధాకరమైన విషయం, ఒకవైపేమో కాంగ్రెస్ ఓడు దొంగ మాటలు, మరొక వైపు నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండు. వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతాడు. ఆయన చెప్పే అబద్ధాలకు అంతు పొంతు లేదు, హద్దు పద్దు లేదు. నోటికి ఎంత వస్తే అంత. ఎంత మాట అన్నాడు? కేసీఆర్ గారట రైతు రుణమాఫీ చేయలేదట, అందువల్ల రైతులు చచ్చిపోయినరట. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చునా నరేంద్ర మోడీ? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు 37,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మా రైతన్నలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలా. 2 సార్లు కరోనా కష్టం వచ్చినా మాఫీ చేస్తే ఇంత అడ్డంగా మాట్లాడొచ్చా? ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పొచ్చా? అయినా ఈ ప్రధానమంత్రి చేసిందేంది? ఈ 9 ఏళ్లలో భారతదేశానికి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి, పనికి మాలిన పంచాయతీలు పెట్టి, ఒకరికొకరు కొట్లాటలు పెట్టి, ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆఖరికి పార్లమెంట్లో కూడా ముస్లిం అయితే చాలు నోటికొచ్చిన బూతులు తిట్టుడు, నోటికొచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడుడు, ఇష్టం వచ్చినట్టు అవమానపరచుడు. ఇదే భారతదేశంలో, ఏ భారతదేశం అయితే నా దేశం, భారతీయులందరూ నా సోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తామో అదే భారతదేశంలో ఈరోజు ముస్లిం అయితే నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడివి, నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్వి అనే పద్ధతుల్లో వాళ్ళని అవమానించుడు తప్ప ఏం చేసిండి ప్రధానమంత్రి? ఆకాశంలోనేమో ఇవాళ మొత్తం ధరలున్నాయి. పప్పు, ఉప్పు, మొత్తం అన్ని ధరలు ఆకాశంలో. రూపాయి పాతాళంలో ఉంది. ఎన్నెన్ని మాటలు చెప్పిండు మీకు యాదుకుండాలి. ఏమన్నాడు నరేంద్ర మోడీ 2014లో? మిత్రోं, भाइयों बहनों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? పడ్డాయా 15 లాఖ ఎవరికన్నా? 15 లాఖ వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు ఇట్లా వచ్చిన అదరత్తం నీకు. 15 లాఖ వస్తే ఈ దేశంలో ఒక్కడంటే ఒక్క మనిషికి రాలే. సబ్కో దేతో అన్నాడు. నల్లధనం అంతా వెనకకు తెస్తా అన్నాడు, నరికిండు. ఇవాళ ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్లమొక్క మేసిండు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయిన నాడు సిలిండర్ ధర 400 రూపాయలు. ఎన్ని తిట్లు తిట్టిండా నాడు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని. నీ అసమర్థత వల్ల, నీ చాతగాంతనం వల్ల ఈరోజు సిలిండర్ ధర గింత పెరిగి కొండెక్కి కూర్చున్నది. నీకు చాతనైతే లేదు, దిగిపో అన్నాడు. ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర? ఎంత అయింది? 1200 రూపాయలైంది. మరి 400 రూపాయలైనప్పుడే మోడీ గారు ప్రధానమంత్రి అసమర్థుడైతే 1200 అయినప్పుడు మరి నిన్నేమనాలే? నాలాయక అనాలనా, చాతగానోడు అనాలనా, దద్దమ్మ అనాలనా, సన్నాస అనాలనా, ఏమనాలే? నీ విచక్షణకే ఇడిచిపెడుతున్నా నేను. అదొక్కటే కాదు, ఆ రోజు చెప్పిండు పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గుతుంది అన్నాడు. ఆ రోజు 70 ఉండే, ఈరోజు 110 అయ్యింది. గిందుకా మోడీ గారిని ఇలా మళ్ళా మనం ఆలోచన చేయాల్సింది. మిత్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ తెలంగాణలో
మనకు మతం పేరు మీద పంచాయతీ లేదు. హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా ఇలా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. పేదరికమే మనకు గీటురాయి. పేదవాడైతే చాలు ఏ మతమైనా ఏ కులమైనా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇవాళ పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించండి, పనిచేసే నాయకులను ప్రోత్సహించండి. భూపాల్ రెడ్డి లాంటి మంచి నాయకుడికి కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా బ్రహ్మాండమైన మెజారిటీని ఇవ్వండి. నేను ముగించే ముందు నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి, ఇక వాళ్ళ బాధ చెప్పవశం కాకుంటున్నది పాపం కాంగ్రెస్ వాళ్ళకు. వాళ్ళిగా ఏదన్నా చేసి గెలవాలి, ఏదన్నా చేసి 4 ఓట్లు సంపాదించుకోవాలి అని చెప్పి కొత్తగా ఉదరగొడతా ఉన్నారు. ఇష్టం వచ్చిన మాటలు చెప్తా ఉన్నారు. ఎట్లుందంటే 6 గ్యారంటీలట, 6 గ్యారంటీలు ఇస్తున్నాం, మేము వచ్చేస్తున్నాం అంటారు. ఇంతకు వచ్చినాక ముఖ్యమంత్రి ఎవడైతాడు రాబాయ్ అంటే ఎవరికి తెలియదు. జానారెడ్డి అవుతాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడా, రేవంత్ రెడ్డి అవుతాడా, పొన్నాల లక్ష్మయ్య గారు అవుతారా, షబ్బీరల్ అవుతాడా, ఇంకోడైతే ఎవరెవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు కాంగ్రెస్ను పొరపాటునో గ్రహపాటునో నమ్మితే 6 గ్యారంటీలు కాదు 3 గ్యారంటీలు మాత్రం పక్కా. నంబర్ 1 గ్యారంటీ ఏంటంటే 24 గంటల కరెంటు ఓవుడు గ్యారంటీ, 3 గంటల కరెంటు వాపస్ వచ్చుడు పక్కా గ్యారంటీ. మా రైతులు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా కరెంటు కష్టాలు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతన్న జీవితం అంధకారం అవుతుంది. మళ్ళా 3 గంటల కరెంటు వస్తుంది, మీ కొంప ఉచ్చుకుంటుంది, అది గ్యారంటీ. రెండో గ్యారంటీ కాంగ్రెస్ది పక్కా. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ ఓటేస్తే రెండో గ్యారంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతాడు. 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు గ్యారంటీ. సీల్డ్ కవర్ల ఢిల్లీకి వెళ్ళి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కడు దిగుతాడు, అర్థం పర్థం లేకుండా ఆగమాగం చేస్తారు. మూడో గ్యారంటీ ఆకాశం నుంచి పాతాళం దాకా A to Z కుంభకోణాలు గ్యారంటీ. ఓటుకు నోటు దొంగల చేతుల్లో ఉన్న ఆ పార్టీ ఇవాళ ఇచ్చే మాటకు గ్యారంటీ ఉన్నదా ఆలోచించండి. వారంటీ అయిపోయిన పార్టీ అది, ఎప్పుడో వారంటీ అయిపోయింది. అట్లాంటి పార్టీ ఇచ్చే గ్యారంటీకి విలువ ఉంటుందా ఆలోచించండి. దయచేసి మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకి ఎన్నటికి కూడా కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద వారికి ఎన్నటికీ ఉండదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మన రైతులు, మన యువత, మన మహిళలు, మన పిల్లలు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని అందుకుంటా ఉన్నారు. అన్ని కూడా అద్భుతంగా చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. నల్లగొండ ఎట్లయితే మారిందో ఈరోజు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఇప్పుడే భూపాల్ రెడ్డి గారు 2-3 విషయాలు చెప్పిన నాకు. అన్నా, మా నల్లగొండ మండలంలో తిప్పర్తిలో, కనగల్లో, అదేవిధంగా మాడుగులపల్లిలో ఒక 26, నల్గొండ మండలం అని మొత్తం 26 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు కావాలన్నారు. అవి కూడా తప్పకుండా వెంటనే మంజూరు చేయించి ఇచ్చే బాధ్యత నాది. కానీ పనిచేసే ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఎవడో వచ్చి సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఎవడో వచ్చి ఏదో చెప్పంగానే ఆగం కావద్దు. నాకు వీడికి వస్తుంటే సూర్యాపేటలో మా జగదీష్ అన్న ఒక మంచి కథ చెప్పిండు, అదొక్కటి చెప్పి నేను ముగిస్తా. వెనకటికి మన నల్లగొండ లాంటి ఊళ్ళో, మన నల్లగొండ లాంటి పట్టణంలోనే ఒక పెద్ద మనిషి ఉండే, ఒక ముసలమ్మ. ఆమె చాలా పెద్ద మనిషి, 130 ఏళ్ళ ముసలమ్మ. మరి ఆ పెద్ద మనిషి ఒకరోజు ఆమెకు మునిమన్మడు పుడుతున్నాడు, మునిమన్మడో పుడుతున్నది. చలికాలం వస్తున్నది, అందుకే మెల్లగా కుల్లగొట్టుడు స్టార్ట్ చేసింది. కుల్ల అంటారా నల్లగొండలో, ఏమంటారు మీరు? కుల్లనే కదా, నేను ఖమ్మం పోతే కుల్ల అనమన్నారు వాళ్ళు. కుల్ల కుడుతున్నది ఆమె, సూది పెట్టింది, దారం పట్టింది, కుడుతా ఉన్నది మునిమన్మన్ కోసం. కుడుతుంటే గిట్లనే సాయంత్రం అయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కంటి వెలుగు లేదు అప్పుడు, పాపం కళ్ళు కనబడతలేవు ముసలమ్మకు. ఏదో తనలాడి కుడుతున్నది. కుడుతుంటే ఆయనత ఆ సూది ఊసిపోయింది, కింద పడ్డది, ఎక్కడో దొరుకుతలేదు. చాలాసేపు వెతికింది, దొరకపోతే పక్కకు తిరిగింది. ఆడ దేవుని పటం మీద దేవుణ్ణి చూసింది. దేవుడా నాకు సూది దొరికితే 5 నిమిషాల్లో దొరికితే నేను నీకు 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతా అని మొక్కున్నది. కోడలు పిల్ల అయినది వంటింట్లోకి వెళ్ళి. ఈయన ఉరికొచ్చింది బయటికి. అత్తానికి పిచ్చిలేసిన అదే నీకు, ఎవడన్నా 5 పైసల సూది కోసం 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడా? నీకు అసలు బుద్ధున్నదా అన్నదట. అంటే వాళ్ళ అత్త ఏమన్నది తెలుసా? ముసలి అత్త, హుషారత్త ఏమన్నదంటే, కోడలా నాకు కాదే నీకే బుద్ధి లేదు,
రేపు మొదలు సూదైతే దొరకని నాకు దేవుడు వస్తాడా నన్ను పట్టుకుంటాడా నన్ను అడుగుతాడా ఆయన చేసేది ఏంది అని అన్నదట. ఎవరి గురించి చెప్తున్నా అర్థమైందా? ఎవరు? ముసలి నక్క కాంగ్రెసు, ముసలి నక్క కాంగ్రెసు డేంజర్ పార్టీ అది. వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు. ఇప్పుడు మీరు ఏది కావాలంటే అది చేస్తాం, ఆకాశంలో నన్ను చందమామని కూడా తీసుకొచ్చి ఎన్జీ కాలేజ్ చౌరస్తాలా కట్టేస్తామని కూడా చెప్తారు. దయచేసి నమ్మకండి. 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక, 60 ఏళ్ళు తాగునీరియక, సాగునీరియక సావగొట్టిన పార్టీకి ఓట్లతోనే సావగొట్టండి, బుద్ధి చెప్పండి. భూపాల్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి శాసనసభకు తిరిగి పంపించండి.